ఐస్ క్రీమ్ ఎట్లా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇంకొకటి విధంగా బాగా వచ్చింది రాలేదు. ఇలా వచ్చినాయి ఐస్ క్రీమ్స్. టేస్ట్ ఎట్లుందో చెప్తా. టేస్ట్ వైజ్ అయితే బాగుంది. మ్యాంగో స్మూతీ లాగా ఉంది. అదే కదండి తీసి దీంట్లో వేసింది. ఏమో ఫ్రెండ్స్, ఇట్లయితే వచ్చినాయి ఐస్ క్రీమ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈ ఐస్ క్రీమ్ కొంచెం మంచిగా వచ్చింది కాబట్టి ఇది మీకు, బాగా రాలేదు కాబట్టి ఇది నాకు. బాయ్ ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మామిడి పండ్లు. ఇట్లా ఫ్రెష్గా ఉండే మామిడి పండ్లతో చేసుకుంటే మాత్రం మామిడి పండు పల్ప్ అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. అది కూడా స్వీట్గా ఉండాలి. కొంచెం పులుపు ఉంటే ఏమవుతుందంటే కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది. అట్లా కాకుండా తీయగున్న మామిడి పండు తీసుకుంటే మాత్రం మస్తు టేస్టీగా ఉంటుంది అనమాట పల్పు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మామిడి పండ్లు అన్నీ కట్ చేసుకొని మనం అన్నీ తీసి జార్లో అయితే వేసుకోవాలండి. జార్లో వేసుకొని మనం అయితే మిక్సీ పట్టాలి. అంటే కొంచెం షుగర్ వేసుకొని, స్వీట్ ఉంటే ఓకే, మీకు స్వీట్ సరిపోదంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా తిప్పి పక్కన పెట్టేసుకుంటే ఇంకా యమ్మీ టేస్టీ దోశ కాంబినేషన్లో, క్రేజీ దోశ కాంబినేషన్లో ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ మిక్సీ పట్టడం అయిపోయిందండి. అయితే ఎలా వచ్చిందనేది చూద్దాం ఒకసారి. అంటే ఎంత స్మూత్గా వచ్చింది ఈ మ్యాంగో పల్ప్ అనేది చూద్దాం ఒకసారి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వచ్చిందండి. ఇట్లా స్పూన్కి పట్టుకొని ఇట్లా మనం కిందకి వేస్తే కూడా తొందరగా పడకుండా ఉంటే ఇంకా మనకు రెడీ అయిపోయినట్టు అనమాట దోశలకి కాంబినేషన్. ఓకేనా? ఇలా కొంచెము మ్యాంగో పల్ప్ తర్వాత పల్లి చట్నీ రెండు కూడా పెట్టుకొని తింటుంటే అసలు మన జన్మ ధన్యం అయిపోయినట్టు అనిపిస్తుందండి. నాకైతే సూపర్ టేస్టీగా ఉంది. సూపర్ అంటే సూపర్ అనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే ఈరోజు నేను దోశ కాంబినేషన్లో పల్లి చట్నీతో పాటు మ్యాంగో పల్ప్ కూడా చేస్తున్నా. అంటే చాలామంది తింటారు సమ్మర్ సీజన్లో. ఖచ్చితంగా ఇదైతే ట్రై చేస్తారండి. దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఖచ్చితంగా ట్రై చేస్తారు. అది ఎట్లా చేసుకోవాలి, చాలా అంటే చాలా ఈజీ. అది ఎట్లా చేసుకోవాలి అనేది మాత్రం ఈ వీడియోలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఇక్కడైతే మామిడి పండ్లు అయితే తీసుకున్నాను చూడండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మామిడి పండ్లు. అసలు వీటి టేస్ట్, స్మెల్ కూడా బీభత్సంగా వస్తుంది అనమాట. అంటే స్వీట్నెస్ ఉంటే అప్పుడే ఆ పండ్లు ఒకలాంటి స్మెల్ వస్తాయి కదా, ఆ స్మెల్ వస్తున్నాయి. అయితే నేను ఇంటి దగ్గర వస్తే తీసుకున్నానండి. కిలో వచ్చేసి 40 రూపీస్ లాగా పడ్డాయి. దీంట్లో మనకి ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ రెండు మామిడి పండ్లతో చేస్తాను. ఎందుకంటే నేను మా బాబు తింటాం అనమాట. మా ఆయన తినడు. ఇవి రెండు తీసుకున్నాను అనమాట. ఒకటి పెద్ద పండు, ఒకటి చిన్న పండు అయితే తీసుకున్నాం. భలే స్వీట్గా ఉన్నాయి అనమాట మామిడి పండు అయితే. ఇంకా వీటైతే బాగా శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకోవాలండి. కడిగి పెట్టేసుకొని మనం ఇప్పుడు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. అంటే మిక్సీ జార్లో మనం ఒక్కసారి ఈ మామిడి పండ్ల ముక్కలన్నీ వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పి పెట్టుకుంటే మనము దోశలో కంటే కూడా మామూలుగానే స్పూన్ పెట్టుకొని తినేస్తే అయిపోతుంది. మనం ఇంకా దోశలకు తినాలి కాబట్టి జస్ట్ ఒక్కసారి మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం చూడండి. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ అయితే యాడ్ చేస్తున్నా. ఎందుకంటే కొంచెం ఒక పండు స్వీట్గా, ఒక పండు అయితే కొంచెం లైట్ స్వీట్ ఉందన్నమాట. దానికోసం షుగర్ అయితే యాడ్ చేసిన. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ అయితే యాడ్ చేసిన. వేసేసి ఒక్కసారి అయితే ఇట్లా మిక్సీకి అయితే పట్టేద్దామండి. జస్ట్ ఇట్లా అంటే చాలు, మెత్తగా మెదిగిపోతుంది అనమాట. మనం ఏం చాలాసేపు కష్టపడే అవసరమే లేదు. ఒక్కసారి ఇలా తిప్పి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి ఇంకా ఎట్లా వచ్చిందో చూడండి పరుపు అయితే. నాకైతే దాన్ని చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందన్నమాట. అప్పటికి నేను 2 స్పూన్లు వేసేసాను, కడుపులో పడేసాను అనమాట. చూడండి ఇట్లా వస్తే చాలు. అంటే మనం స్పూన్కి ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా కింద కంటే కూడా పడకుండా ఉండాలి. అట్లా ఉంటే మన మ్యాంగో పల్ప్ అనేది రెడీ అయిపోయిందనమాట. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇంకా నేను దోశ బ్యాటర్ని కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇంకా దోశలు వేసుకొని మనము పల్లి చట్నీ విత్ మ్యాంగో పల్ప్ మన సూపర్ కాంబినేషన్తో మనం దోశ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను దోశ వేస్తున్నానండి. దోశ రౌండ్గా భలే వస్తుంది నేను చేస్తే. నేనైతే దోశ చేయడంలో ఎక్స్పర్ట్ అనమాట. ఎగ్ దోశ చేస్తా, కారం దోశ చేస్తా, పప్పుల పొడి దోశ చేస్తా, తర్వాత ఆనియన్ దోశ చేస్తా, తర్వాత ఊతప్ప చేస్తా. చాలా రకాల దోశలు చేస్తాను నేనైతే. దోశ బ్యాటర్ ఒకటి ఉంటే చాలు, చాలా రకాలు చేస్తా. పొంగనాలు కూడా చేస్తాను అనమాట. ఇట్లా ఇంకా మా ఇంట్లో ఉన్నది మేము ముగ్గురం కాబట్టి
ఒక 6 దోశలు అయితే వేస్తున్నాను. అయితే నేను ఇక్కడ దోశ తీయకంటే ముందే అదంతకు అదే లేచొస్తుందనమాట నేను వచ్చేస్తా అని. అంత బాగా చేస్తాననమాట. పర్ఫెక్ట్ కొలతలతో ఎప్పుడన్నా మీకు దోశ బ్యాటర్‌ని ఎట్లా చేసుకోవాలనేది మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్‌లో అడగండి. నేను ఎట్లా చేయాలనేది ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇక్కడైతే నేను దోశలైతే వేస్తున్నానండి మా ముగ్గురు కోసం అని చెప్పేసి. ఇంకా దోశలైతే రెడీ అయిపోయినాయి. చూడండి ఒకసారి ఎంత పర్ఫెక్ట్ షేప్‌లో వచ్చినాయి. మరీ నేనైతే లావు అయితే వేయనండి దోశ. చాలా అంటే చాలా పల్చగా వేస్తాను. మనకు ఒక చిన్న గ్లాసుడు బియ్యం తీసుకొని చేసుకోవచ్చు. చాలా 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 టేస్టీ దోశ, క్రిస్పీ దోశ నేనైతే చేసేసినానండి. మా ముగ్గురికైతే చేసేసాను. ఒక 6 దోశలైతే వేసిన. తర్వాత ఒక ప్లేట్‌లో చట్నీ, ఇంకొక పక్కన మ్యాంగో పల్ప్ 2 కూడా పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం తింటుంటే అసలు చెప్పడానికి కూడా, వర్ణించడానికి కూడా నాకు రావట్లేదనమాట. అంత టేస్టీగా ఉంది. షుగర్ కూడా మ్యాంగో పల్ప్‌లో అద్భుతంగా సరిపోయిందనమాట. చాలా 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 స్వీట్‌గా ఉంది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. అంటే చిన్నప్పుడు నా చిన్నతనంలో నేనైతే బాగా తిన్నానండి. చపాతీలో గానీ, దోశలో గానీ చాలా తినేదాన్ని. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాత్రం చాలా రోజుల తర్వాత ఇప్పుడు తింటున్నాను. సూపర్ టేస్టీగా ఉంది. మీరు అయితే ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది తింటారు. ఒకవేళ తినని వాళ్ళ కోసం చెప్తున్నా, మీరు ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. అసలు ఇంకా నేనదే చెప్పలేను. అంత అద్భుతంగా ఉంటదనమాట. అయితే నేను ఇంకా టిఫిన్ చేసేసాము మేము ముగ్గురం. నేను, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం టిఫిన్ చేసిన తర్వాత నేను రెగ్యులర్గా యూజ్ చేసే టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నానండి. అదే అండి నెబిస్టర్ ప్రొస్లాక్ టాబ్లెట్స్ అయితే వేసేసుకొని, ఇప్పుడు మనము 2 మ్యాంగోస్‌తో చేసినటువంటి ఆ మ్యాంగో పల్ప్ ఉంది కదండీ! దాన్ని ఇంకా వేస్ట్ చేయకుండా డైరెక్ట్ తింటే మోషన్స్ అయితాయి. దానికోసం అని చెప్పేసి ఇంకా అంత సాహసం నేనైతే చేయలేను. కాబట్టి దాన్ని ఐస్ క్రీమ్ రూపంలో కన్వర్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాననమాట. టాబ్లెట్స్ అయితే వేసుకొని ఇంకా కిచెన్‌లోకి పోయి మనం ఐస్ క్రీమ్ ప్రాసెస్ చేద్దాం. అంటే మిగిలిపోయిన పల్ప్ అనమాట ఇది. మిగిలిపోయిన దాంట్లో ఇంకొంచెం షుగర్ అనేది యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసి దీంట్లో షుగర్ యాడ్ చేసి అది కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. కొంచెం లిక్విడ్ లాగా అయింది కదా, ఇంకొంచెం లిక్విడ్ కావాలన్నమాట. దీనికోసం ఇంకొంచెం లిక్విడ్ కావడానికి కోసం వాటర్ వేసుకోకుండా పాలు పోసుకుంటే మాత్రం సూపర్ 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 టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇట్లా ఫస్ట్ టైం అయితే చేస్తున్నా. అంటే చిన్నప్పుడేమో చిన్న చిన్న బౌల్స్లో వేస్తుంటే, ఇప్పుడైతే ఐస్ క్రీమ్ మౌల్స్ అయితే ఉన్నాయి ఇంట్లో. దాంట్లో అయితే వేసి చూద్దాము వస్తుందా రాదా అని చెప్పేసి నేనైతే మిక్సీ అయితే పట్టినా అండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్ ఓపెన్ చేసి ఎట్లొచ్చిందో చూద్దాము. ఓకే అండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. పాలు కూడా కలిపిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట. ఇలా వచ్చిన దాన్ని మనం ఏం చేయాలంటే, ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, నేనైతే ఇది అమెజాన్‌లోనే తీసుకున్నానండి. ఐస్ క్రీమ్ మౌల్స్ నాకు 160 రూపీస్ ఏమో పడింది. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఇంతకుముందు నేనేంటంటే గ్రేప్స్ ఐస్ క్రీమ్ అయితే చేసిన. అవి కూడా పర్ఫెక్ట్‌గా వచ్చిండే అనమాట. అంటే ఏదైనా సరే ఫ్రూట్‌తో చేస్తే కొంచెం మనకు ఇరిగిపోయినట్టు వస్తాయి కదా! ఇదైతే ఈసారి అయితే లాస్ట్ టైం అయితే గ్రేప్స్ ఐస్ క్రీమ్ అయితే చేసిన. అప్పుడు కూడా కొంచెం అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. మరి ఇదైనా వస్తుందా రాదా అనేది మాత్రం మనం కొంచెం సేపు అయితే మనకు తెలిసిపోతుంది. ఇదన్నా వచ్చిందో రాలేదో మనకు ఐస్ క్రీమ్ అనేది. నేనైతే ఎన్నిట్లో వరకు పడుతుందో అన్నిట్లో కూడా ఈ ఐస్ క్రీమ్ ఏమంటారు మ్యాంగో పల్ప్ అయితే వేస్తున్నాను ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో. ఇక్కడైతే రెండిట్లో వేసిన మొత్తం అయితే ఒక 5 దాంట్లో వచ్చేసినట్టుందండి. 5 మౌల్స్లో అయితే ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది. చూడండి, దాన్ని ఇట్లా ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత మనకు వాటికి ఉన్నటువంటి క్యాప్స్ పెట్టేసి క్లోజ్ చేసేసేయాలి. వస్తుందా రాదా అనేది మాత్రం మీరు ఇంకా చూస్తూనే ఉండండి. ఎందుకంటే నాకు తెలిసి అయితే రాదు అనిపిస్తుంది. కాకపోతే ట్రై అయితే చేస్తాను నేను. మొత్తానికైతే క్యాప్స్ అయితే పెట్టేసి ఒక నైట్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన అండి. చూద్దాము అది ఎట్లా వస్తుంది అనేది నాకైతే తెలియదు. చూడండి, వీటి క్యాప్స్ అయితే చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. మొత్తం కంప్లీట్గా మౌల్కి మొత్తం ఎంత పెద్దగా ఉన్నాయి అంత పెద్దగా ఉంటే మనకు వచ్చేవేమో. కానీ ఈ క్యాప్స్ మూత అనేది చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందే. కాకపోతే ట్రై అయితే చేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయినా. మొత్తాన్ని ఒకసారి ఇట్లా ట్యాప్ చేసేసి ఇంకా నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసినాను అండి. చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాము. ఇంకా పెట్టేసుకుందాము. పెట్టేసిన తర్వాత అవి ఎలా వస్తాయి అనేది మాత్రం నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మీరైతే టెన్షన్ పడకండి. నేనైతే ఇది పెట్టేసినప్పుడు టైము మార్నింగ్ అనమాట పెట్టింది. కానీ నైట్ మొత్తం కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అవి ఏంటి గిన్నెలో అనుకుంటున్నారా, అవన్నీ మీగడ అనమాట. నేను మీగడ తీసి పాల మీద మీగడ తీసి ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను నెయ్యి కోసము. ఇంకా మేమైతే పెట్టేసిన అండి, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ఈరోజు నైట్ మొత్తం అట్లనే ఉంచి రేపు మార్నింగ్ ఎట్లా వచ్చిందో చూపిద్దామని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.
మరి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని మీకు తెలియని వంటలు కూడా నేను చేసి చూపిస్తాను ఈ ఛానల్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఐస్ క్రీమ్ ఆల్సో ఇంకా మనం టిఫిన్ చేసింది అవన్నీ గిన్నెలన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ గిన్నెలు అయితే కడిగేసుకుంటాను. ఇప్పుడు కడిగేసుకొని ఇంకా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి, ఇది ఎట్లా వచ్చిందో చూద్దాం పదండి. ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నాను ఇప్పుడు. అవి వస్తాయా రావా అనేది నాకైతే భలే టెన్షన్గా ఉంది. మీకు కూడా టెన్షన్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే చాలా టెన్షన్గా ఉంది నాకైతే. వస్తే తింటాము, లేదంటే స్పూన్తో తింటాము, అంతే కదా అని మీరు అనుకోవచ్చు. బట్ అయితే నేను ఏదో ట్రై చేస్తాను. వస్తే మ్యాక్సిమం ఖచ్చితంగా తింటాను, లేదంటే కూడా స్పూన్తో మాత్రం తినేస్తాను. మొత్తానికైతే వేస్ట్ అయితే చేయనండి. ఇక్కడ ఇటు సైడ్ పెట్టాను కదా, ఈ రోలో తీస్తున్నాను చూడండి. వస్తుందా 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 వస్తుందా, వచ్చిందండి. ఇరిగిపోయిన ఐస్ క్రీమ్ వచ్చింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. కాకపోతే ఏంటంటే హాఫే వచ్చింది అనమాట, ఇంకొక హాఫ్ దాంట్లోనే ఉండిపోయింది. తర్వాత నెక్స్ట్ కూడా చూద్దామని చెప్పి చూస్తే అది కూడా చెట్లు వచ్చిందంటే ఇదన్నా సగం వచ్చింది, అది కొంచెం ఇంకొంచెం ఎక్కువ వచ్చిందనమాట. ఓకే, మొత్తానికి అయితే ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. టేస్ట్ ఎట్లుంది చెప్తానండి. టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది. ఎందుకంటే మ్యాంగో పల్పు తర్వాత మనం వేసింది పాలు, షుగరే కదండి. ఇదనమాట నా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరొక మంచి బ్లాగ్తో మీ మీద ఉంటాను. ఈ ఐస్ క్రీమ్ మీకు, ఈ ఐస్ క్రీమ్ నాకు. సూపర్ టేస్టీగా ఉందనమాట. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.